న్యూస్ పేపర్లో వచ్చే వార్తల్ని మనం క్లీన్గా ఫాలో కాగలిగితే ఆ వార్తల నుంచి చాలా జీవిత పాఠాలని మనం నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా అవన్నీ కూడా న్యూస్ పేపర్స్లో బాగా రికార్డ్ అవుతున్నాయి. వాటిని పట్టించుకున్నప్పుడు మనుషుల మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయి, పరిణామాలు ఎట్లా జరుగుతున్నాయి అనే విషయాలతో పాటు వాటి నుంచి మనము ఏం నేర్చుకోవచ్చా అని కూడా ఆలోచించుకుంటే 10 జీవితకాలాలలో పొందే అనుభవం అంతా కూడా ఒక వార్తాపత్రిక చదువుతూ పోతే మనకి దక్కుతుంటాయి. 2024 జూలై 25వ తేదీ దినపత్రిక హిందూలో ఒక వార్త వచ్చింది. ఆ వార్తను చూస్తే ఒక రకంగా బాధ కలిగింది. ఒక చిన్న తొందరపాటు పంతాలు పట్టింపులు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తాయా అని చెప్పడానికి ఆ వార్త ఒక సాక్ష్యంగా ఉంటుంది. బెంగళూరు నుంచి మనకి చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు బాగా తిరుగుతుంటాయి. హైదరాబాద్కి తిరుగుతుంటాయి, విజయవాడకు కూడా వెళ్తుంటాయి. ఎందుకంటే చాలా రాకపోకలు మనకి బెంగళూరు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కి అటు తెలంగాణకి బాగా ఎక్కువగా ఉన్నాయి కనుక అలా బెంగళూరు నుంచి విజయవాడకి 2 ప్రైవేటు ట్రావెల్ బస్సులు బయలుదేరాయి. ఒక ట్రావెల్ బస్సు ఏమో మార్నింగ్ స్టార్ది, రెండోదేమో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు. ఆ నేషనల్ హైవే మీద ఇద్దరు డ్రైవర్లు ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటాపోటీగా స్పీడ్గా వస్తున్నారు, ఓవర్టేక్ చేస్తున్నారు. ఒక బస్సు ఓవర్టేక్ చేయగానే మళ్ళీ మరొక బస్సు డ్రైవర్ పంతానికి పోయి మళ్ళీ దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాడు. ఇట్లా ఒక రకమైన పరుగు పందెంలాగా వాళ్ళు నడుపుకుంటూ వచ్చారు. చిత్తూరు జిల్లా మహాసముద్రం టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఘర్షణ బాగా 2 బస్సులు ఆగాయి. ఈ ఓవర్టేక్ చేసే టైంలో ఒక బస్సు సైడ్ మిర్రర్ మరొక బస్సుకి తగిలింది. టోల్ ప్లాజా దగ్గర రాగానే ఇద్దరు బస్సు డ్రైవర్లు కిందకి దిగి దాని మీద గొడవ పడ్డారు. నా సైడ్ మిర్రర్ విరిగిపోవటానికి లేకపోతే తగలటానికి నువ్వే కారణం అంటూ గొడవ పడ్డారు. టోల్ ప్లాజాలో కొంతసేపు గడిపిన తర్వాత టోల్ కట్టాక మళ్ళీ ఆ పాయింట్ని దాటాక కూడా ఆ ఘర్షణ కంటిన్యూ అయింది. టోల్ ప్లాజా దాటాక మళ్ళీ 2 బస్సులు పక్కన ఆపేశారు. ఈ గొడవలో మార్నింగ్ స్టార్ డ్రైవరు సుధాకర్ రాజు తన బస్సు దిగి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ముందు నిలబడ్డాడు తన ప్రొటెస్ట్ని తెలియజేయడానికి. శ్రీకృష్ణ ట్రావెల్స్ డ్రైవర్ శ్రీనివాసరావు బస్సు ఎక్కి ఎదురుగా ఉన్నటువంటి సుధాకర్ రాజు మీద నుంచి బస్సు నడుపుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఆ బస్సు కింద సుధాకర్ రాజు చిక్కుకుపోయాడు. అతని డెడ్ బాడీ 1 కిలోమీటర్ మేరకు అట్లాగే ఈడ్చుకుపోతూ వచ్చింది. ప్రయాణికులు లోపల బస్సులో కూర్చున్న వాళ్ళంతా శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఉన్న వాళ్ళంతా గగ్గోలు పెట్టారు. అట్లాగే బైకుల మీద వస్తున్న వాళ్ళు కూడా పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు పక్కన బస్సు ఆపాడు. ఈ లోపల టోల్ ప్లాజా వాళ్ళ సిబ్బంది కంప్లైంట్ కూడా చేశారు. పోలీసులు స్పాట్కి వచ్చారు. మన సుధాకర్ రాజు డెడ్ బాడీని స్పాట్లో స్వాధీనం చేసుకుని చిత్తూరు జిల్లా ఆసుపత్రికి పంపించారు. అట్లాగే శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. బహుశా ఆ టైంలో అతను బాగా తాగి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు. సుధాకర్ రాజు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని రెడ్డిపాలెనికి చెందినవాడు కాగా శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవరు శ్రీనివాసరావుది విజయవాడలోని అయ్యప్ప నగర్కు చెందినవాడని చెప్పి మనకి పత్రికల్లో రిపోర్ట్ అయింది. చిన్నపాటి
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్నపాటి సంయమనము, ఓపిక, ఓర్పు లేకపోతే ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్రైవర్ని చేజేతులారా తన పొట్టను పెట్టుకున్నాడు మరొక డ్రైవరు. సుధాకర్ రాజుకి కుటుంబం ఉంటుంది, బాధ్యతలు ఉంటాయి. ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? అట్ ది సేమ్ టైం శ్రీనివాసరావు కూడా జైలు శిక్ష పడుతుంది. అంటే 2 కుటుంబాలలో ఇది ఒక పెద్ద వ్యధని మిగిల్చిన ఒక చిన్నపాటి తొందరపాటు నిర్ణయాలు ఎటువంటి విపరిణామాలకి దారితీస్తాయో ఇది చెప్తాను. ఇది కాకుండా అసలు ప్రయాణికులు ఉన్నారు, 2 బస్సుల్లో ప్రయాణికులు, వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపి ఉంటారు కదా. ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటే కూడా భయపడేటువంటి ఒక పరిస్థితిలోకి ఇలాంటి ఈ చేదు సంఘటనలు ప్రయాణికుల్లో కలిగిస్తాయి. నిజానికి ఈసారి మార్నింగ్ స్టార్ ఎక్కాలన్నా, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఎక్కాలన్నా కానీ ఆ ప్రయాణికులందరికీ లేదా ఈ వార్త చదివిన పాఠకులందరికీ కూడా ఈ ఇన్సిడెంట్ తప్పకుండా గుర్తుకొస్తుంది. మొత్తం టోటల్ ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ సేఫ్టీ మీదనే ఒక రకమైన అనుమానం అనేది ఏర్పడటానికి ఒక్క ఇన్సిడెంటు దోహదపడుతుంది. ఇది జనరల్గానండి. దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే, మనం బస్ డ్రైవర్లమే కానక్కర్లేదు, రోడ్డు ఎక్కినప్పుడు మనం రకరకాల మందిని మనకి తారసపడుతుంటారు. నాకే ఒకసారి ఒక అనుభవం అయింది. సిటీలోనే వెళ్తున్నాను కార్లు డ్రైవ్ చేసుకుంటూ, రోడ్డు పక్కన లెఫ్ట్ సైడు ఒక కారు పార్క్ చేస్తుంది, దానికి క్వైట్ ఆపోజిట్లో మళ్ళీ రైట్ సైడ్ ఇంకో కారు పార్క్ చేస్తుంది. మధ్యలో చిన్న ఒక కారు మాత్రమే పట్టేటువంటి ఖాళీ వదిలారు. ఎదురుగా వచ్చే ఒక వాహనము వస్తే ఇటువైపు వాళ్ళు ఆగిపోవాల్సిందే, వాళ్ళు దాటి వెళ్ళిన తర్వాత. కానీ అలా నేను వెళ్తుంటే ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది, 2 పక్కల కార్లు ఉన్నాయి. నేను వెళ్ళటానికి డబుల్ రోడ్ అయినా కూడా వెళ్ళటానికి అవకాశం లేక నేను ఆగిపోయాను. నాకు చిరాకేసి ఆ రోడ్డు పక్కన రైట్ సైడ్ ఆపిన కారు డ్రైవరు కారులోనే ఉన్నాడు. నేను అద్దం దించి గట్టిగా కోపపడ్డాను, ఏంటయ్యా ఇట్లా బాధ్యత లేకుండా చేస్తారని చెప్పి. అంటే ఆ డ్రైవరు తొందరపడే నోరు పారేసుకున్నాడు. నేనేం పెద్ద ఆగి దిగలేదు, కానీ అమ్మ ఆలీ బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక నేను మళ్ళీ అద్దం ఎక్కించుకుని ఇంటికి వెళ్ళిపోయాను. అతను మాట్లాడిన మాటలు నిజంగా హాంట్ చేస్తూ వచ్చే ఒక వారం రోజుల పాటు నేను మనిషిని కాలేకపోయాను. మనకి బైకుల మీద వెళ్తున్నా, కార్లలో వెళ్తున్నా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సమస్యలు వస్తాయి. అట్లాగే హైవేస్ మీద ఎక్కడన్నా వెళ్తుంటే ఓవర్టేకింగ్ దగ్గర సమస్యలు వస్తాయి. పార్కింగ్ స్లాట్స్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. మా కారుకి తగిలిచ్చావనో లేదా మా కారు పార్కింగ్లోకి వచ్చేటట్టుగా పెట్టావనో చాలా సిల్లీ వ్యవహారాలు. రెడ్ సిగ్నల్ పడ్డది, మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, వెనక నుంచి హార్న్ కొడుతూ ఉంటారు, పద అని. లేదు రెడ్ సిగ్నల్ ఉందా అంటే వాళ్ళు వినరు. అలాగే మనతో ప్రమేయం లేకుండా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసేవాళ్ళు ఉంటారు. బాగా ఈ మధ్య కొన్ని మోటార్ సైకిల్స్కి పెద్ద సైలెన్సర్లు తీసేసి అలా పెద్ద శబ్దం చేస్తూ లేకపోతే రోడ్డు మీద ఫీడ్స్ చేస్తూ కూడా చాలామంది చిరాకులు కలిగిస్తూ ఉంటారు. పొరపాటున అట్లా ఎవరి వంకన్నా మనము కొంత ప్రొటెస్ట్గా ఏమీ మాట్లాడకపోయినా చూసినా కానీ, ఏంటి అలా చూస్తున్నావు నా వంక, ఏంటి సంగతి అని మళ్ళీ అలా చూసినందుకే గొడవలు పడేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ రకరకాలు ఉన్నప్పుడు మనమేమిటి, మన స్టాండ్ ఏం తీసుకోవాలంటే, ఒకటి కార్ డ్రైవ్ చేస్తున్నా, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నా ఎవరితో మాట గొడవ పడకండి. తప్పు మీద వాడిదా అనే సంబంధం లేదు. అద్దం దించకండి. రోడ్డు మీద మనకు ఆపోజిట్ డ్రైవరు ఎలాంటి వాడో తెలియదు, మన పక్కన బైక్ నడుపుతున్నవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు, తాగున్నాడో తెలియదు, తాగలేదో తెలియదు, అతని కండిషన్ తెలియదు, అతని ఫ్రస్ట్రేషన్స్ తెలియవు. స్లైటెస్ట్ ప్రొవకేషన్తోనే అది చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్కి దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక రోడ్డు మీద మనం తగ్గి ఉండటము అనేది కూడా ఆర్డర్ ఆఫ్ ది డే ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే
లేకపోతే జరిగే నష్టము మనకు కూడా ఉంటుంది కనుక. నిజానికి ఆ సుధాకర్ రావు చూడండి, బస్సు ముందు నిలబడి మాట్లాడుతుంటే ఆ శ్రీకృష్ణ ట్రావెల్స్ డ్రైవరు అంత ఘోరానికి పాల్పడతాడని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సాటి బస్సు డ్రైవర్ మీదకి బస్సు ఎక్కించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడానండి కనీసం వాళ్ళు డ్రైవర్స్కి ఒక ఒక డిసిప్లిన్సు ఇవన్నీ కూడా నేర్పాలండి. ప్యాసింజర్స్తో ఎట్లా మెలగాలి. నేను కొన్ని స్లీపర్ బస్సుల్లో చూశాను. చాలా ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో కూడా డ్రైవర్స్ చాలా ప్యాసింజర్స్తో చాలా మర్యాదగా వ్యవహరించేటువంటి డ్రైవర్లు ఉన్నారు. అందరూ అలాగే ఉంటారు, ఇదే కోవలోకి వస్తారని చెప్పి మనం బ్రాండ్ చేయడానికి వీల్లేదు. ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా చాలా సూపర్ ఫాస్ట్లో అంటే దూరాలకు వెళ్ళేటువంటి ఇంటర్సిటీ ట్రావెల్ ఉన్న చోట ఏసీ స్లీపర్ కోచ్ల డ్రైవర్లకి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది, అనుభవం ఉంటుంది. వాళ్ళ నడతని ఇవన్నీ చూసిన తర్వాతే వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. వాళ్ళది బస్సు యజమానులు కూడా ఏదైనా తేడా పడితే ఇటు ప్రయాణికుల ప్రాణాలతో పాటు చాలా లక్షల్లో నష్టపోతారు, బ్రాండ్ ఇమేజ్ పోతుంది. కనుక వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొంత యజమానులు కూడా తీసుకుంటున్నారు, కానీ ఇంకా దాన్ని పెంచాలి, ఓరియంటేషన్ పెంచాలి. ఓవరాల్గా ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళ డ్రైవర్స్ అందరికీ కూడా ఒక పునశ్చరణ తరగతులు లాంటివి చెప్తారా, లేకపోతే కౌన్సిలింగ్ ఇస్తారా, ఇవన్నీ చేయగలగటం అనేది. అట్లాగే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రాపర్ ఫిట్నెస్ ఉండేలాగా చూడటము అనేది, ఇవన్నీ చేసినప్పుడు కొంతవరకు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కొమ్మ వాళ్ళు నరుక్కున్నట్టుగా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఈ విషయంలో శ్రద్ధ పెట్టకపోతే, ప్రజల కాన్ఫిడెన్స్ కోల్పోతే వాటికి మొత్తానికి వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. కనుక ఈ విషయంలో కాస్త అట్లాగే డ్యూటీ అవర్స్ కూడా హెవీ డ్యూటీ అవర్స్ లేకుండా వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ ఉండేటట్టుగా, ప్రాపర్ రెస్ట్ రూమ్స్ డెస్టినేషన్ చేరిన తర్వాత ప్రాపర్గా విశ్రాంతి గదులు అవి ఇప్పుడు ఆర్టీసీలో ఉండేటువంటి మెన్ అండ్ మెషినరీ వాళ్ళకు ఉండేటువంటి సౌకర్యాలు పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఆ విషయాల మీద కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఏదైనా మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, అది సిటీలో కావచ్చు, మరొక చోట కావచ్చు, హైవే మీద కావచ్చు, కాస్త తగ్గి ఉండటము, మీరు ఇతరుల విషయం పట్టించుకోకుండా ఉండటము మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మాట కలిపినందువల్ల, మనం ఎదుటివాడి మీద తప్పు వాడిదైనా మనం కోపడ్డందువల్ల దానివల్ల నష్టపోయేది మనం కూడా అవుతున్నాం. కనుక ఈ విషయంలో శ్రద్ధ పెట్టుకోవాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా బండి నడుపుతున్నా మీ 100% సేఫ్టీ అనేది ఓన్లీ 50% మాత్రమే. ది రిమైనింగ్ 50% మీకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నవాడో మీ వెనకాల ఉన్నవాడితోనే ముడిపడి ఉంటుంది. కనుక రోడ్ సేఫ్టీ అనేది మీ పరంగా చూసినప్పుడు ఓన్లీ 50% మీ చేతుల్లో ఉంది. మిగతా 50% అవతల వెహికల్ డ్రైవర్ మీద ఆధారపడింది. ఈ విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకుంటారని నేను కోరుకుంటూ నమస్కారం.